ఈ రోజు మనము పునీత మత్తయి గారు రాసిన సువిశేషము 16వ అధ్యాయము 21వ వచనం నుండి 27వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఈ భాగంలో యేసు ప్రభు సాతాను ఎవరు అని తెలుపుచున్నారు. 23వ వచనంలో యేసు ప్రభు పేతురుతో, ఓ సైతాను, నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకంగా ఉన్నావు. దేవునికి చిత్తమునకు విరుద్ధముగా నిలిచేవారు సాతాను అని పిలువబడతారు. ఎందుకంటే దేవుని బిడ్డలు దేవుని చిత్తమును చేస్తారు. అందుకే యేసుప్రభు దేవుని కుమారుడు కనుక ఆయన దేవుని చిత్తమును చేశారు. ఆయన మన నుండి కూడా కోరునది అదే. రండి, మనమందరము మన జీవితంలో దేవుని చిత్తమును తెలుసుకొని ఆయన చిత్తానుసారము జీవించుటకై ఆ కృపను వేడుకుందాం. ఆమేన్.